హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ హైడ్రామా వెనకాల కొడాలి నాని హస్తం కూడా ఉంది అనేటువంటిది కొత్తగా వినపడుతున్నటువంటి పొలిటికల్ టాక్. అంటే సహజంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని మంచి మిత్రుడు. కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన రోజు కొడాలి నాని ఎక్కడా కనపడలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి గాని, రోడ్డు మీద ఆందోళన కార్యక్రమాలు చేయడానికి గాని, వల్లభనేని వంశీ అరెస్ట్‌ని వ్యతిరేకించడానికి గాని, ఆయన విజయవాడ పోలీస్ స్టేషన్‌కి వచ్చినప్పుడు గాని, వైద్య పరీక్షలు చేపించుకున్నప్పుడు గాని, కోర్టుకు హాజరైనప్పుడు గాని ఎక్కడా కనపడలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు మాత్రం కనపడ్డారు. కానీ ఇక్కడే చాలా అనుమానాలు ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు అంటే పార్టీ అధ్యక్షుడు కాబట్టి తప్పదు కాబట్టి వచ్చారు. కానీ కొడాలి నాని ఎందుకు స్పందించలేదంటే, ఈ కేసులో తను కూడా ఇరక్కపోబోతున్నాను ఎక్కువగా మాట్లాడితే అనేది ఇప్పుడు వినపడుతున్న టాక్. నిజమేనా కాదా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. కార్తీక్. సార్ ఇప్పుడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ హైడ్రామా వెనకాల వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా ఉన్నాడు. అందుకనే వల్లభనేని వంశీ ఫోన్‌ని కొడాలి నానియే దాస్తున్నాడు అనేది వినపడుతుంటారు. నిజమేంత? ఇక్కడ కార్తీక్, వల్లభనేని వంశీ వేరు, కొడాలి నాని వేరు గాదు. ఆ! అది జగమెరిగిన సత్యం. ఏదో సినిమాలో ఉంటది సార్. 'పృథ్వీ' అనో జగత్ బాబు పాడుకుంటా ఉంటారు. ఆ! నేస్తమా నా కలతో లోకం అవును. చూడు. అంటే దోస్తీ మేర రెగ్యులర్‌గా దోస్తీ. మాట్లాడుకునేవాళ్ళు. కాకపోతే దీంట్లో కొడాలి నాని సలహాలు, సూచనలు గూడా ఉండి ఉండొచ్చు. లేదా వాళ్ళ మధ్య ఇష్యూకి సంబంధించిన కాన్వర్జేషన్స్ ఏదన్నా ఉండొచ్చు. అంటే ఈ సమయమే గాదు. గతంలో ఉన్న కాన్వర్జేషన్స్ కానీ, లేకపోతే వాట్సాప్ చాటింగ్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు కాబట్టి, కొడాలి నాని ఎందుకో ఈ సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత, వల్లభనేని వంశీకి ఆ పరిసర ప్రాంతాలకు గూడా ఎళ్ళటంలా. అవును. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ ఏదైతే పోలీసులకు దొరుకుతుందో, వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్, వాట్సాప్ చాటింగ్‌లు ఇవన్నీ గూడా బయటపడే అవకాశం ఉంది. అవును. అందుకు కొడాలి నాని ఏమైనా దూరంగా చేస్తున్నాడా? లేదా ఈ సెల్ ఫోన్ ఎక్కడుంది అనేది వీళ్ళు ట్రేస్ ఔట్ జేస్తారు కొద్ది రోజులు పోతే. అవును. ఎప్పుడైతే వల్లభనేని వంశీని కస్టడీకి అడుగుతున్నారో పోలీసులు, కస్టడీకి నాకు తెలిసి 10 రోజులు అడుగుతున్నారు. 10 అవును. రోజులంటే ఒక 5 రోజులన్నా ఇస్తుంది అవును. 5 రోజులో, కోర్టు. వారం రోజులో ఇస్తారు. ఇస్తారు గాబట్టి వారం రోజుల్లో పోలీస్ కస్టడీకి వెళితే మాత్రం సెల్ ఫోన్ ఎక్కడుందో వల్లభనేని వంశీ నోటితో చెప్పించేస్తారు. ఓకే. సెల్ ఫోన్ ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడున్నా గూడా పోలీసులు దానినైతే తీస్తారు. దాంతో పాటి వీళ్ళు ఎవిడెన్సెస్ ఇవన్నీ దానికి సంబంధించిన బ్యాకప్స్ ఇవన్నీ తీసుకోవాలన్నా గూడా ఆ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటే ఆ సిమ్ కార్డ్‌ను తీసుకొనేసి మళ్ళీ ఒక దాంట్లో వేసేసి ఆ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్‌ను యాడ్ చేసేస్తే దాని బ్యాకప్ అంతా కూడా తీసేయొచ్చు. ఆ బ్యాకప్ వాట్సాప్ చాటింగ్ బ్యాకప్ అంతా తీసేసుకున్నాం అనుకోండి. కాంటాక్ట్ లిస్ట్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ ఎవిడెన్సెస్ కూడా అవన్నీ పోలీసులు అన్నీ పరిశీలించి ఎవరెవరితో మాట్లాడాడు, సత్యవర్ధన్‌తో ఎన్ని సార్లు మాట్లాడాడు, సత్యవర్ధన్‌తో ఏం చాటింగ్ చేశాడు, తన అనుచరులు ఏమేం చాటింగ్ చేశారు, ఏది సత్యవర్ధన్ ఆపరేషన్ ఎవరికైతే అప్పగించాడో వల్లభనేని వంశీ, ఈ వాళ్ళ మధ్య జరిగిన చాటింగ్ కూడా అన్ని వ్యవహారాలు బయటపడతాయి. అవన్నీ రేపు ఈ కేసుకు ఎవిడెన్సెస్ అయి కూర్చుంటాయి. కాబట్టి పోలీసుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే, కొడాలి నాని ఈ ఇష్యూలో ఒకవేళ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అని తెలియడానికి కూడా ఫస్ట్ సెల్ ఫోన్ దొరకాలి. అవును. సెల్ ఫోన్ దొరికితే వైసీపీ పెద్దలతో ఏమేం మాట్లాడాడు, వాళ్ళతో వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ వ్యవహారాలన్నీ బయటకొస్తాయి. ఇక్కడ సెల్ ఫోను ఎక్కడుందని తెలుసుకోవడానికి ఇంకొద్ది రోజులు పోలీస్ కస్టడీకి వెళ్తూనే 2, 3 రోజుల్లో అదెక్కడుంది అనేది కూడా ఈజీగా ట్రేస్ ఔట్ చేసేస్తారు పోలీసులు. ఇక్కడేంటంటే వల్లభనేని వంశీ పాత్ర ఉందా లేదా? నాకు తెలిసి వల్లభనేని వంశీతో సలహాలు, సూచనలు ఏమైనా తీసుకుంటాడే గానీ, సత్యవర్ధన్‌ను తీసుకోవడానికి, చూసుకోవడానికి, మేనేజ్ చేయడానికి వల్లభనేని వంశీ దగ్గరున్న టీమ్ సరిపోద్ది. హ్మ్. వాళ్ళున్న యూత్ సరిపోతారు. నమ్మకస్తులైన వ్యక్తులు వీళ్ళంతా ఉంటారు ఉంటారుగా, ఎవరో సరిపోతారు. అనుచరులు ఉంటారుగా. కాపోతే కొడాలి వీరి నాని వీరి వీరి బిజినెస్ అది కదా! దందాలు. కొడాలి నాని అనుచరులు, కొడాలి నాని ఏమన్నా మనుషులు పంపించుంటాడా ఏదంటే అంటే గనక ఏదైనా అవసరం పడితే వెహికల్స్ అరేంజ్ చేయడానికో, మనుషులు కొంత అరేంజ్ చేయడానికో ఆ! వస్తారు. మ్యాన్ పవర్ అవసరమైతే వాళ్ళకి సంబంధించి ఏమన్నా తీసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఉండొచ్చు. అవును. ఇవన్నీ ఉంటాయి గానీ, సార్ మొత్తంగా అయితే తెలియకుండా అయితే ఉండదు కదా సార్. ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకొని, మాట్లాడుకొని చేస్తున్నా అని చెప్పి లేదు చేస్తారు. తెలియకుండా ఏమి ఉండదు. హ్మ్. ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళు
వీళ్ళకు ఉన్న పరిచయాలలో ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఉన్న పోలీస్ అధికారులతో వీళ్ళకు పరిచయాలు ఉంటాయి. అవును. ఐఏఎస్ ఆఫీసర్లతో పరిచయాలు ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీతో ఉన్న అధికారులతో పరిచయాలు ఉంటాయి. అవును. గవర్నమెంట్లో ఏమేమి జరుగుతుంది నిమిషం వీళ్ళకి తెలుస్తుంటుంది. ఏ రోజు నీ మీద కేసు పెడుతున్నారు, ఏ రోజు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తున్నారు అనే విషయం ఇన్ఫర్మేషన్ కూడా వల్లభనేని వంశీకి అండ్ కొడాలి నాని కూడా ఉంటుంది. యాక్చువల్‌గా మనకి వినపడుతుంటాయి మహేం భూజాలో. మొదటిగాలు అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు నోటీస్ ఇచ్చిన తర్వాత కొడాలి నానికే చేశాడంట. హ్మ్. బయట అంటే బట్టలు మార్చుకొని వస్తా అని చెప్పేసి పోలీసులకు చెప్పి బెడ్‌రూమ్‌లో పోయి చేశాడంట. కానీ కొడాలి నాని పెద్దగా స్పందించలేదనేది కూడా బయట టాక్. ఎందుకంటే ఆ రోజు కూడా కనపడలేదు కదా! హ్మ్. అంటే పెద్దగా స్పందించలేదంటే కొడాలి నానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసి ఉండొచ్చు. ఫ్రెండ్ కాబట్టి. అది సహజంగా జరిగేది. స్పందించడానికి అతనెక్కడో విజయవాడలో ఉంటాడో, గన్నవరంలో ఉంటాడో, ఎక్కడో ఉంటాడు కొడాలి నాని. గుడివాడలో ఉంటాడు. ఇతనుండేది హైదరాబాద్‌లో. ఒకవేళ ఏదన్నా చేయాలనుకున్నా చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే విజయవాడ వచ్చిన తర్వాతైనా పరామర్శించొచ్చు కదా! అంటే ఇక్కడేంటంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రెజెంట్ అయితే గనక కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పోలీసుల ఆలోచనలు నీ మీదకు తిరిగే అవకాశం ఉంటుంది. మీరు ఆ పరిసర ప్రాంతాలు కనపడారనుకోండి, మీ మీద ఏదైనా ఈ పోలీసులకు అనుమానం కలిగే అవకాశం ఉంటది. అందుకెందుకు ఎలాగో అరెస్ట్ చేస్తారని తెలుసు ఈళ్ళకి. ఆ కేసులో ఎవిడెన్సెస్ అన్నీ రాబట్టారు, తీసుకున్నారు పోలీసులు అనే విషయం కూడా తెలుసు వీళ్ళకి. తెలుసు కాబట్టి ఇంక అక్కడికి వెళ్లి మనం చేసేదేం లేదు. అంటే వాళ్ళ భార్య మొదటి రోజు వాపోయింది కూడా. నన్ను ఒంటరిదాన్ని చేశారు, రోడ్డు మీద నిలబెట్టారు. కనీసం కొడాలి నాని గాని, జగన్మోహన్ రెడ్డి గాని పెద్దగా స్పందించలేదు. ఆ రోజుకి ఆమె మాట్లాడిందామె. అంటే స్పందించలేదంటే ఏమని స్పందిస్తారు? చేసింది పెద్ద తప్పు. తప్పు చేసినప్పుడు అవును. మామూలుగా మీరు తప్పు చేసిన వైసీపీ నాయకులు తప్పు చేసినా ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఫస్ట్ అనేది అక్రమ అరెస్టు అంటారు. అనేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అంటాడు మళ్ళీ. అవును. ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరిది తప్పన్నా కూడా అది అక్రమ అరెస్ట్ అంటాడు. అది తప్పు కాదు ఒప్పు అంటాడు. అంటే దానికి అది తప్పని ఎవరు చెప్పినా కూడా అది ఒప్పనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? వల్లభనేని వంశీది. అవును. ప్రతి కేసు, ప్రతి అరెస్టును మనము అక్రమ అరెస్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు కొన్ని విజయాలు కూడా బయటకొస్తుంది సార్. ఈ సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ కోర్ట్‌లో వల్లభనేని వంశీ కారులోనే హైదరాబాద్ వచ్చినట్టు ఆ సీసీ కెమెరా ఫుటేజ్‌ని కూడా పోలీసులు సేకరించినట్టు. ఎవ్రీథింగ్ పోలీసుల దగ్గర ఉన్నాయి. అవును. సత్యవర్ధన్ని వీళ్ళు లిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడికెక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ కొట్టారు, ఎక్కడ బెదిరించారు, ఎక్కడ డబ్బులు ఇస్తామన్నారు, మళ్ళీ తర్వాత ఏం చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత మళ్ళీ మన వైజాగ్ పంపించేటప్పుడు ఎవ్రీథింగ్ అతను సత్యవర్ధన్తో పాటు ఎవరైతే మెన్ ఉన్నారో ఎవరు వల్లభనేని వంశీ టీం వాళ్ళ సెల్ ఫోన్లు ట్రాకింగ్ వైజాగ్లో ఎక్కడున్నారు ఏంటి ఎవ్రీథింగ్ ఉన్నాయి పోలీసుల దగ్గర. ఊరికే ఉత్తి పుణ్యానికి అరెస్ట్ చేయరు కదా అవును. పోలీసులు. ఖచ్చితంగా సార్. ఉట్టి పుణ్యానికి అరెస్ట్ చేయరు. కోర్టు ఉట్టి పుణ్యానికి రిమాండ్ అన్ని లేదు. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే జడ్జి దగ్గర పెడుతూనే రిమాండ్కు ఆదేశించాడు. అవును. ఈ సాక్ష్యాధార ఎవిడెన్సెస్ అన్ని చూసి ఇప్పుడు పోలీసులు కస్టడీ పిటిషన్ వేస్తే పోలీసులు కస్టడీకి ఇస్తారు. అవును. అప్పుడు నిజానిజాలన్నీ అప్పుడు ఎంక్వైరీ చేసి రిమైనింగ్ ఛార్జ్ షీట్లో అవన్నీ కూడా పొందుపరుస్తారు. థాంక్ యూ సార్.